ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు, శివరాత్రికి జాగరణ చేయటం అలాగే ఉపవాసం ఉండటం ప్రధానంగా చేస్తాం కదా. అసలు జాగరణ ఎలా చేయాలి, ఉపవాసం అంటే ఎలాంటి నియమాలు పాటించాలి? ఉపవాసానికి సరైన అర్థం సమీప వసనము, భగవంతునికి దగ్గరగా ఉండటం. అంటే ఇప్పుడు మనం అన్నం తింటాం అనుకో, అన్నం తినగానే ఆవకాయ వేసుకుందాం, లేదా ముద్దపప్పులోకి నెయ్యి వేసుకుందాం, దాంట్లో ఆవకాయ నలుచుకుందామా, మాగాయ నలుచుకుందాం, దెబ్బకాయ నిమ్మకాయ నలుచుకుందామా అనిపిస్తుంది ఊహ. తర్వాత పప్పుచారులు ఉప్పు తక్కువైందని ఉప్పు వేసుకుంటాం, 2 వడియాలు నలుచుకోవాలి, 2 అప్పడాలు నలుచుకోవాలి, ఓ 2 ఊరుమిరపకాయలు కావాలి. ఎంత వచ్చింది ఆసక్తి? అవును. అవునా? అన్నం హెవీగా తినేటప్పుడు బాగుందని ఇంకో ముద్ద ఎక్కువ తింటాం, పొట్ట నిండా ఉంటుంది అని ఆవలిస్తాం. ఎస్. ఈ మొత్తం క్రియలో భగవంతుడు ఉన్నాడు. ఎక్కడైనా పొట్టలో ఉన్న భగవంతుడిని, వైశ్వానరుణ్ణి మనం పూజించాం. పొట్టలో ఉంటుంది, అదేమిటిది, ఒక అగ్ని, వైశ్వానరాగ్ని అంటారు, ఏదో అగ్ని. మొత్తానికి ఈ అగ్నిని పూజించాం. కానీ విరాట్ పురుషుడైన పరమేశ్వరుని పూజించిన దాఖలాలు లేవు, అందులో ఉండవు కదా. అందుకని ఏంటంటే ఆహారం హెచ్చుగా తీసుకోకూడదు. స్వల్పమైన ఆహారంతో, నామినల్గా పొద్దున్న దేవుడికి నివేదన చేసిన పళ్ళు, కాస్త మంచినీళ్ళు తీసుకుంటూ ఫలహారంతో ఉపవాసం చేస్తే మంచిది. చిలకడ దుంప కూడా తింటా ఉండు, వస్తున్నా అందాక. అక్కడి నుంచి స్వల్పాహారం అంటే ఫలహారం అనుకుందాం, పళ్ళు తింటాం. ఈ ఫలాహారం కాకుండా మనం ఏదైనా ఉప్మాలు, తర్వాత ఏమో ఒక దిబ్బరొట్టె, ఉప్పుడు పిండి, ఇలాంటివి చేసుకుని తినే ఆ ఉపవాసం ఒక రకం. వీళ్ళు ఏంటంటే టాబ్లెట్లు వేసుకోవాల్సిన వాళ్ళు, ఉండలేని వాళ్ళు, అన్నం మీద బెంగొచ్చేసి శివుడి మీద శ్రద్ధ తగ్గిపోయే రకం వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు, కాస్త ఏదో తింటే అన్నానికి భిన్నమైన పదార్థం ఒకటి, ఘన పదార్థం వెళ్తే 1-2 కాఫీలతోటి ఉపవాసం అయిపోతుంది. అవును, ఇది ఒక పద్ధతి. పొద్దున్నుంచి సాయంకాలం దాకా అభిషేకాల్లో వాట్లల్లో ఉండే వాళ్ళకి మంచి తీర్థం తప్పిస్తే ఇంకా ఏమీ అక్కర్లేదు. రోజంతా శివనామస్మరణ చేసేవాళ్ళు, వాళ్ళకి అవసరం లేదు. ఖాళీగా ఉంటారు, ఆఫీసుల్లో పని చేసుకుంటూ, ఇంట్లో పిల్లల జల్లాలను చూసుకుంటూ, రకరకాల ఇంటి పనులు చేస్తూ, బిజినెస్ వ్యవహారాలు చూసుకుంటూ కూడా మనం ఉపవాసం చేయాలి అంటే అలా ఉండలేకపోతాం. అవును. పైగా మనకి బ్రేక్ఫాస్ట్కి టైము, లంచ్కి టైము, ఈవినింగ్ స్నాక్కి టైం, ఆ టైములు బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయి ఉంటాయి. అది ఫిక్స్ ఇట్లా కొడుతూ ఉంటుంది. మిగిలిన వాళ్ళు తింటారు కొంతమంది అయినా. మనం నాకు ఉపవాసం అని చెప్పాలంటే కొంచెం ఇదిగా ఉంటుంది. ఏదో ఒకటి తిని ఉన్నామనుకో, మనకు కూడా దాని మీదకి ధ్యాస పోతూ ఉంటుంది. అందుకని కొంచెం ఏదైనా తినాలంటే చిలకడ దుంపలు లాంటివి తీసుకోవచ్చు, దాన్ని ఉడికించి తీసుకోవచ్చు. ఉప్పు అది ఉండదు. ఇప్పుడు ఉప్మా చేసుకున్నాము, ఉప్పుడు పిండి చేసుకున్నాము అంటే అందులో ఏమిటి, ఖచ్చితంగా ఉప్పు ఉంటుంది, నూనె ఉంటాయి. ఇప్పుడు మనం అలా కాకుండా చిలకడ దుంప జస్ట్ కందమూలం కదా, అదే భూమిలోంచి వచ్చింది, దాన్ని కాల్చి లేదా ఉడికించి, ఇక ఏమీ లేదు, దాన్ని అలాగే ఒలుచుకుని తింటే పండు తిన్నట్టే, అంతే. ఉడికిస్తాం కానీ ఉప్పు వేయం. అది కూడా కొంచెం సాల్ట్ లాస్ అయ్యేవాళ్ళు, వీక్నెస్ వచ్చేవాళ్ళు, వాళ్ళకి బాగుంటుంది. అది కూడా తీసుకోవచ్చు. ఫలరసాలు తీసుకోవచ్చు, కొబ్బరి నీళ్ళు తీసుకోవచ్చు. మజ్జిగ కొన్ని చోట్ల పనికిరాదంటారు, కొన్ని చోట్ల మజ్జిగ ఉపవాసానికి పనికొస్తుంది. మజ్జిగ పనికిరాదు, అది అన్నంతో పాటు తీసుకునేది అని ఒక సిద్ధాంతం ఉంది. మన ప్రాంతాల వారీగా దాన్ని మార్చుకోవచ్చు మనం. అదేలేండి, మన ప్రాంతాల్లో మజ్జిగ పనికొస్తుంది అనుకోండి, పుచ్చుకోండి. పల్చటి మజ్జిగ తీసుకుంటే ఆ శరీరానికి ఆరోగ్యము, ఉపవాసం డిహైడ్రేట్ అవ్వకుండా ఉంటాము, ఉపవాసం కూడా నెరవేరుతూ ఉంటుంది అందులోనే. అయితే ఏంటంటే ఈ ఉపవాస నియమము అస్సలు ఉండలేని వాళ్ళు, ఆహారం అత్యవసరమైన వాళ్ళు, వీళ్ళు కూడా మేము ఉపవాసం ఉండాలండి అంటే ఒక చిన్న సూక్ష్మం. పొద్దున దేవతార్చన చేసుకుంటాం కదా, దైవారాధన ఏదో చేసుకుంటాం, పూజ పునస్కారం సింపుల్గా అయినా దీపం పెట్టి ధూపం చూపించి తర్వాత 2 అరటిపళ్ళు నివేదన పెట్టే అలవాటు ఉన్న వాళ్ళు కూడా పొద్దున మీరు ఏం వండుకుంటారో, ఉప్మా అయినా సరే దాన్ని దేవుడికి నివేదన చేయండి. ఓకే. అన్నాన్ని మీరు పెట్టుకున్నటువంటి పప్పు, కూర, చారు, ఆ పదార్థాలతో పాటుగా నివేదన చేయండి, చూపించండి దేవుడికి. ఆ నివేదన చేసింది ప్రసాదం అనబడుతుంది. అన్నం అనకూడదు ఇంకా దాన్ని. ఓకే. ప్రసాదాన్ని తీసుకోండి. ఆరోగ్యం సరిలేని వాళ్ళు, కడుపుతో ఉన్న వాళ్ళు కూడా చేయొచ్చేది ఉపవాసమే. అది ఉపవాస నియమాలు, ఇది ఒక సూక్ష్మం.
ఈ నివేదన చేయబడని ఏ వస్తువుని తినద్దు. మధ్యాహ్నం బిస్కెట్లు, సాయంకాలం చాక్లెట్ నోట్లో వేసుకోవటాలు అవి చేయొద్దు. కాఫీ, టీ, పాలు, మజ్జిగ ఈ 4టికి ఎగ్జంప్షన్. ఘనమైన ఏ పదార్థమైనా సరే పొద్దున నివేదన చేస్తే తీసుకోండి. సాయంకాలం కూడా దేవుడికి చూపించిన పళ్ళు తీసుకోవచ్చు. మీరు పొద్దున అన్నము తినేస్తారు, రాత్రికి పళ్ళు తింటారు, ఉపవాసం సరిపోతుంది. ఓకే. ఎవరైనా ఏదైనా ఆఫర్ చేస్తే తీసుకోవద్దు. నేను అన్నం తినేసా అని చెప్పండి, నేను ప్రసాదం తిన్నా అని చెప్పండి. ప్రసాద భావనలో ఉండండి. ఉండాలి. ప్రసాదమే తీసుకుంటాం. దసరాల్లో ఒక సంవత్సరం చాలా తీవ్రమైన అనారోగ్యం చేసింది నాకు. కానీ నాకు ఉపవాస నియమం ఇది చేయడానికి వీల్లేదు. తప్పకుండా ఉపవాసం చేయాలనే ఉంది. మేము ఈ నియమం తీసుకున్నాం. మాకు ఒక పెద్దవారు బోధించారు ఇది. ఓహో. పొద్దునే నివేదన చేసేస్తావా, అన్నం కూర ఏం చేస్తావో అది కానిది మరమరాలు కూడా మరమరాల్లో ఒక కణం కూడా తీసి నోట్లో వేసుకోకూడదు. నివేదన చేసింది మాత్రమే పుచ్చుకోవాలి. సాయంకాలం నివేదన చేయండి, అది పుచ్చుకోండి, అంతే. బాగుంది. ఇలా చేయొచ్చు. దీంతో ఏ అభ్యంతరము లేదు. ఇంకొక చిన్న అనుమానం రమ్మగారు, మరుసటి రోజు కూడా ఈ ఉపవాస దీక్షను కొనసాగించాలా? కాదు, ఇవాళ రోజంతా ఉపవాసం ఉన్నామనుకో, మర్నాడు మధ్యాహ్నం భోజనం చేయొచ్చమ్మా, దాంట్లో ఏమీ లేదు. అయితే ఇప్పుడు మనం ఏకాదశి, ద్వాదశి చేయమా జయ? ఏకాదశి రోజంతా ఉపవాసం ఉంటాం కదా. అవును. ఏకాదశి నాటి జాగరణ చేసే విధానం కూడా ఉంది, ఇప్పుడు చేయట్లేదు మనం. అవును. ద్వాదశి నాటి పగలు భోజనం చేస్తాము. ద్వాదశి నాటి రాత్రి మళ్ళీ భోజనం చేయకూడదు. ఓహో. ద్వాదశి పారణ చేసి ద్వాదశి నాటి రాత్రి భోజనం చేయం. అలాగే శివరాత్రి మరుసటి రోజు మధ్యాహ్నం భోజనం చేస్తే రాత్రికి పలహారం చేయమనే చెప్తారు, అన్నం తినండి అని చెప్పరు. ఓకే అండి. ఓకే. అయితే దీంతో పాటు మనకి జాగరణ మీద అనుమానాలు. అవునండి. జాగరణ చేయటం, ఇప్పుడు జాగరణ అందరూ చేయగలరా? మనం వేతన జీవులం కదా ఎక్కువ భాగం. అందరూ మర్నాడు పొద్దున పనికి వెళ్ళవలసిన వాళ్లే కదా. తెల్లవార్లు మెలకుగా ఉండగలిగే వాళ్ళు ఎవరుంటారో శివనామస్మరణతోటి దేవాలయంలోనో లేదా లింగోద్భవ కాలంలో అభిషేకాలు జరుగుతుంటే అభిషేకం ఇంట్లో చేయించుకునే వాళ్ళు, మఠంలోనో పీఠంలోనో దేవాలయంలోనో సామూహికంగా అర్చనలు జరిగే చోట ఉండేవాళ్ళు తెల్లవార్లు జాగరణ చేస్తారు. ఇళ్లలో కూడా కొంతమంది చేస్తారు జాగారం చేస్తే. అయితే జాగారానికి ఒక నియమం చెప్తారు. తెల్లవార్లు జాగరణ చేసిన వాళ్ళు మరుసటి రోజు పగలు పడుకోకూడదు. ఓహో. శివరాత్రి నాటి మరుసటి రాత్రి పడుకోవాలి. మర్నాడు పగలు పడుకుంటే జాగారం ఫలితం పోతుందని చెప్తారు. అయితే ఇప్పుడు అందరూ జాగరణ చేయలేరు కదా. ఇప్పుడు నీ బోటి నా బట్టి వాళ్ళు చేయరు. మర్నాడు పొద్దున్న షూట్ కూడా కలిపేసుకుంటున్నారా? మరి నీ పొద్దున్నే షూట్ ఉండదు. ఓకే. నిన్ను కలుపుకోక తప్పదు కదా. మర్నాడు షూట్ ఉంది, నువ్వేం చేస్తావు? జాగారం చేస్తావా? అస్సలు చేయండి. అందుకే చెప్పా. ఓకే. అందుకని మనం ఏం చేయొచ్చు, లింగోద్భవ కాలం వరకు మనం శివనామ స్మరణలో గడిపి అప్పుడు పడుకోవచ్చు. ఉండలేని వాళ్ళు తెల్లవారుజామున పడుకోవచ్చు. అది కూడా జాగరణ కిందకే లెక్కకు వస్తుంది. మనం లింగోద్భవ కాలం అయ్యాక 2 గంటలకు 1 గంట దాటిపోవాలి. 2 o'clockకి పడుకోవాలి. 2 గంటలకు పడుకుని మర్నాడు యథావిధిగా శివార్చన చేసుకుని యథావిధిగా భోజన కార్యక్రమాలు తీసుకోవచ్చు. పగలు పడుకోకూడదు, అది నియమంగా పెట్టుకోవాలి. శివరాత్రి మరుసటి రోజు పగలు పడుకుంటే ముందు రోజు నువ్వు 1 గంట దాకా మెలకుగా ఉండి శివనామస్మరణ చేసే ఫలితం కూడా పోతుందట. ఓకే. ఉండకూడదట, పడుకోకూడదు. పగలు నిద్ర మానేయండి, ఆరోగ్యానికి మంచిది. రమ్మగారు, జాగరణ, ఉపవాసం వీటితో పాటుగా శివనామ స్మరణను మాత్రం వదలకూడదు అంటారు కదా. వదలకూడదు. సామాన్యులు కూడా అనుకోవటానికి వీలుగా ఎలాంటి మంత్రం చెప్తారండి? పంచాక్షరి ఓం నమ శివాయ. శివాయన అసలు అంతకు మించింది ఉంది, ఆ మహామంత్రం కదా. ఉపదేశం తీసుకుని మంత్ర పునశ్చరణ చేసుకోవటే అద్భుతం చేయ. ఉపదేశం లేకపోయినా కూడా మనం ఏ ఆకాలు రాసేటప్పుడు మొదటి రోజున అక్షరాభేదం ఓ నమః శివాయ రాయిస్తారు. మనం చదువుకోవచ్చు, అది చాలా చక్కగా చెప్పుకోవచ్చు. నా మాట ఏంటంటే ఈ మొత్తం చెప్పామా, చివరికి కన్క్లూడింగ్ పార్ట్ ఒకటి చెప్తా. చెప్పండి. శివరాత్రి రోజున మీరు ఉపవాసం చేయకపోయినా, జాగారం చేయకపోయినా, పూజ చేసుకోపోయినా, గుళ్ళోకి వెళ్ళలేకపోయినా, లేదా ఈ మన ఏకాదశి రుద్రాభిషేకాలు అటెండ్ చేయలేకపోయినా ఇతరులతో పోట్లాడకండి. మీరు ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరితో కలిసి ప్రవర్తిస్తున్నారో వాళ్ళని శివుడుగా భావించండి. చాలు, అంతే. శివరాత్రి పూర్తిగా సక్సెస్ అయిపోతుంది. ఈ రోజున మీరు దుర్భాషలాడడము, పోట్లాడడము, అనవసరమైన వాదనలకు దిగటము, అక్కర్లేని వ్యవహారాలు చేయటము అది మాత్రం చేయబోకండి. ఈ పూజా విధానం అవన్నీ మనకి చేత కాకపోయినా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అనుకున్నా, జపిస్తూ ఉంటేనే, నిరంతరము జపిస్తూ ఉన్నా కూడా
సరిపోతుంది. జపం కూడా చెయ్యము, మాకు ఇష్టం లేదు, మాకు చేత కాదు అనుకునేవాళ్ళు కనీసం పోట్లాడకండి. బాగుంది. ఈవేళ శివుడు భూమి మీద నడుస్తున్నాడు, మనకి ఎదురవుతాడు అన్న భావనతో పనిచేయండి, చాలా బాగుంటుంది జీవితం. సూపర్ రమ్మ గారు, నమస్తే. నమస్తే.